నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు రా కదిలిరా విజయవంతంగా కొనసాగుతుంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారంటూ ఆనందం వ్యక్తం చేసిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఈ నెల 12న హౌస్ కమిటీ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ గాజువాక ప్రజలకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటూ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వెల్లడి పారిశుద్ధ్య కార్మికులకు అండగా జనసేన పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు వితరణ చేసిన జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు వైసీపీ ఉత్తర నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ నార్త్ కార్యక్రమం 45వ వార్డులో క్షేత్రస్థాయి పర్యటన చేసిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానంలో దారోత్సవాలు శోభాయమానంగా ఆరంభమయ్యాయి అని ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆఖరి 5 రోజులు నిర్వహించే దారోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో వైదికులు స్వామివారిని మేల్కొలిపి ఆగమ శాస్త్రానుసారం వైదిక అధికారులు దారోత్సవం నిర్వహించారు. అనంతరం నాదస్వర వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గోదాదేవిని గంగధారికి తీసుకుని వెళ్లారు. విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవచన పంచకలస స్నప్నన తిరుమంజనం నిర్వహించారు. గంగధార పైన సుందరంగా తీర్చిదిద్దిన మండపంలో అమ్మవారిని కొలువు తీర్చి విశేష ఆరాధన తిరుప్పావై సేవాకాలం నివేదనం పాసుర విన్నపం పూర్తి చేశారు. భగవంతుడి గుణానుభావాన్ని అనుభవించడమే తిరుమంజనం విశేషమని ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ అన్నారు. ఈ దారోత్సవాలు భోగి పండుగ వరకు జరుగుతాయని తెలిపారు. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా దారోత్సవాలు సరికొత్త శోభను సంతరించుకుందని ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి ఆదేశాలతో గంగాధార ప్రాంగణాన్ని మామిడి తోరణాలు పుష్పమాలికలు రంగులు రంగవల్లులతో అలంకరించారు. ఆలయ అర్చక పరివారం ఆగమోక్తంగా నిర్వహించారు. మకర రాశిలోనికి ప్రవేశించే శుభతరుణంలో వస్తున్న మకర సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ సేవా కేంద్రాల ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్ నిర్వహించే కార్యక్రమాల్లో తాను పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఓం శాంతి సంస్థ సంకల్పం చాలా గొప్పది అని దీన్ని అనుసరించే వారు తప్పకుండా జీవితంలో సుఖశాంతులు పొందుతారన్నారు. బ్రహ్మకుమారిస్ ప్రతినిధి కె రామేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రుల అందాల పండుగ సంక్రాంతి మన సంస్కృతి సాంప్రదాయాలు మన తరువాతి తరాలకు అందించడానికి పండుగలు చాలా ఉపయోగపడతాయన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో జర్నలిస్టులకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ సంక్రాంతికి జ్ఞాన సూర్యుడు ప్రకాశించి మనలను బంగారు భవిష్యత్తులోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ మహా సంక్రాంతి పెద్దల పండుగ. ఇది భారతవాసీలకు దీపావళి తర్వాత ఈ పండుగ అతి పెద్ద పండుగ, పెద్దల పండుగ, పితృదేవతల పండుగ ఇది మనం జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఈ పండుగ ఎందుకు జరుపుతున్నాం అంటే మనం అందరం కూడా మన ఆచార సంప్రదాయాలను విధి విధానాలను మర్చిపోకుండా ఉండేందుకు మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని వీటన్నింటినీ కూడా పర్యావరణ రక్షణ కోసం మన సాంప్రదాయబద్ధమైనటువంటి పిండి వంటల్ని మర్చిపోకుండా సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణం వేషభాషణం వీటన్నింటినీ కూడా మన పురాతన ప్రాచీన సంస్కృతి
ఆ ఆది సనాతన దేవీ దేవతల యొక్క సంస్కృతిని సంస్కారాలుగా మలుచుకోవడం కోసమే ఈ మహా సంక్రాంతి పండుగే కాదు అన్ని పండుగల్ని కూడా జరుపుకోవడం వల్ల ఆధ్యాత్మిక రహస్యం అదే. ఈ సంక్రాంతి పండుగ అంట మూడు నెలల పండుగని 3 రోజుల్లో ముచ్చటగా జరుపుకుంటున్నాం. అయితే ఈ 3 పండుగల్లో మొదటిది భోగి పండుగ. ఈ భోగి పండుగ నాడు కర్మభోగాన్ని నశింపజేసేటువంటి పండుగ కాబట్టి ఈ రోజున అందరూ కూడా కట్టెలని దగ్ధం చేసి వాతావరణంలో కూడా ఆవు పేడతో చేసినటువంటి పిడకల యొక్క ఆ పొగని అంతటినీ వ్యాపించి, చలికాలం రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది, పగటి సమయం తక్కువ ఉంటుంది. ఆ అంధకార సమయంలో అనేక రకాల బ్యాక్టీరియా క్రిమి కీటకాలను నశించడం కోసం మన వాళ్ళు ఈ యొక్క భోగి పిడకలతోటి భోగి మంటలు వేయడం, భోగి స్నానం చేయడం అనేది ఆచారంగా పెట్టారు. ఎక్కడ కూడా గర్వం లేకుండా ముందుకు సాగే వ్యక్తి యాదగిరి శ్రీనివాస్ గారు. 10 నిమిషాల ముందే అన్నయ్య ప్రోగ్రామ్కి వెళ్ళి కనిపించి వెళ్ళిపోదాం అక్కయ్యమ్మ గారు అంటే ఖచ్చితంగా ఆశీస్సులకి వెళ్దామని చెప్పి డ్రైవర్ స్టాఫ్ రాకపోయినా తను డ్రైవ్ చేసుకొని వచ్చారు. అది అతని నిబద్ధత. శ్రీనివాస్ గారికి మరి మా సోదరులందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి అంటేనే సర్వం శుభకరం, తెలుగునాట అతి పెద్ద పండగ. మరి భోగి పర్వదిన సందర్భంగా భోగభాగ్యాలు ప్రతి ఒక్కరి ఇంట వెల్లివిరియాలని, ఏదైతే గర్వం ఉందో దాన్ని అంతటినీ కూడా భోగి మంటల్లో వేసి ఈర్ష్వ దేశం అసూయ లేకుండా ముందుకు సాగాలని, రైతాంగం ఆరుగాలం పండించిన పంటలు ఆ దైవ స్వరూపుడికి సమర్పించుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండేది భోగి పర్వదినం. సంక్రాంతి ఈ ఏడాది సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అద్భుతమైన సమయం. అటువంటి సంక్రాంతి పర్వదినం రోజు మనం అందరం కూడా పెద్దలను స్మరించుకుంటాం. సంక్రాంతి మన పిల్ల పాపలు బంధువులతో కలకల్లాడుతుంది. అంటే సంక్రాంతి పర్వదినం రోజు కనుమ పశుపక్షాదులతో పాటు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలన్నదే కనుమ సారాంశం. 3 నెలల పాటు జరిగే పండుగ 3 రోజుల పండుగగా మారింది. అయినప్పటికీ మన ఆచార సాంప్రదాయాల వ్యవహారం ప్రకారం జరిగే అతి పెద్ద పండుగ. ఈ పండుగను మన జర్నలిస్ట్ మిత్రులందరితో కూడా కలిసి చేసుకోవాలని రమక్కయ్య గారు మరి మనందరి మధ్య ఈరోజు కూడా ఇక్కడ సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ, సంక్రాంతి తత్వం ఇందాకే చెప్పారు స్టార్టింగే, క్రాంతితో కూడుకున్నదే సంక్రాంతి అని. మరి చిన్న రిలేషన్ శిల్బాబన్న నా మిత్రుడు గారు, ఇది మై బ్రదర్. అంటే ఎప్పుడు కూడా ఆయనతో పాటు నేను చాలా విషయాలు పాల్గొంటాను. ఆయన ఏదైనా విషయాన్ని పిలిచాడంటే దానికి ఏదో ప్రత్యేకత ఉంటుంది. నేను ఊరుకునే ఎవరిని కూడా ఆయన చేయరు. ఆయన్ని నాకంటే చిన్నవాడు కాబట్టి వాడికి ఆశీస్సులు ఇస్తున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న బ్రహ్మకుమారి పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులకు, పత్రిక జర్నలిజం వారికి అందరికీ కూడా నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి బ్రహ్మకుమారి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనంరెడ్డి ఆదిప్ రాజ్కు మలి విడతలో సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెరలేపినట్లయింది. అయితే మంత్రి గుడివాడ అమర్నాథ్కు పెందుర్తి సీట్ను కేటాయిస్తారంటూ వచ్చిన ఊహాగానాలకు చెక్ పడింది. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను సంబంధించిన 3వ లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని కారణాల వలన ప్రకటన వాయిదా పడింది. ఏదేమైనప్పటికీ పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిప్ రాజ్కు మళ్లీ అవకాశం రావడంతో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సవాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ 24వ వార్డు గాంధీనగర్లో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్ ప్రతినిధి కోన గోవింద్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా ముగ్గులు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటమూరు సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు అల్లు శంకర్రావు, కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, కె అనిల్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 24వ వార్డులో కోన గోవింద్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా ఈ వీధిలో మాకు 24వ వార్డులో గాంధీనగర్లో ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉంటారు. ముందుగానే ఈ ఇయర్ కూడా మాకు సంక్రాంతి సంబరాలతో పాటు ముగ్గుల పోటీలు అన్నీ ఆహ్లాదంగా ఆడవాళ్ళందరూ చక్కగా ఎంతో సంతోషంగా పండుగను జరుపుకునే విధాన్ని ముందుగానే ఈ వీధిలో అందరూ
పండగ వాతావరణం తీసుకొచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అన్న శ్రీ కేకే రాజు గారు, అలాగే డిప్యూటీ మేయర్ సతీష్ గారు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారు, కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు గారు అందరూ వచ్చి మా ఆడవాళ్ళు వేసిన అందమైన ముగ్గుల్ని ఎంపిక చేసి ప్రైజ్లు ఇవ్వడం మేము మరింత ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఎప్పుడూ కూడా మన సాంప్రదాయాలు మర్చిపోకుండా కూడా ఎప్పుడూ మన వాళ్ళు అందరూ కూడా సంక్రాంతి శోభని 10 రోజుల ముందు నుంచే చేసుకొని కొత్త అల్లుళ్ళు కూతుర్లు కోడళ్ళతో సరదాగా సంబరాలు చేసుకుంటూ రైతులు భోగభోగాల్ని ధాన్యాన్ని తీసుకొచ్చిన సంతోషంలో అందరూ సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటూ మీ పద్మారెడ్డి. గోవిందరావు 24వ వార్డు. ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. అలాగే పెద్దలు రాజుగారు, అలాగే మా వార్డు కార్పొరేటర్ గారు పద్మారెడ్డి గారు, అలాగే బాణాల శ్రీని గారు, అనిల్ కుమార్ రాజు గారు, డిప్యూటీ మేయర్ సతీష్ గారు వీళ్ళందరూ వచ్చి మా యొక్క ముగ్గుల పోటీని తిలకించి ఎంతో ఆనందపరిచి మమ్మల్ని మా గ్రామంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుడు కోరుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలిరా విజయవంతంగా కొనసాగుతుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రా కదిలిరా కార్యక్రమ బహిరంగ సభలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ఆదరణ కరువైందని చెప్పారు. సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని తెలిపారు. దీంతో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కాదని వైసీపీ ప్రభుత్వంపైనే తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు పాలన ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నవ మోసాలు చేశారని, జగన్ బొమ్మ ఉంటే బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. మద్య నిషేధం ఏదని, జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని ప్రశ్నించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ సింహాచలం రోడ్ల విస్తరణలో ప్రజలకు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పెద్దలు గండి బాబ్జీ గారు, పాసర్ల ప్రసాద్ గారు, పాత్రికేయ మిత్రులారా, మరి ఇటీవల జరుగుతున్నటువంటి రా కదలిరా అనేటువంటి నినాదంతో నారా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలు ఎలా విజయవంతం అవుతున్నాయి, ఎంతమంది ప్రజానికం పరుగులు తీస్తూ ఆ సభలకి వచ్చి ఉండడమే కాకుండా ఎంతో ఉత్సాహంగా సభలు నిర్వహణ అనేటువంటిది మనం కూడా చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా సాధికార యాత్రల పేరిట సభలు జరుగుతున్నాయి. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ ఆ ఉత్సాహం కూడా కనబడినటువంటి జన సమీకరణ చేస్తున్నారు, ఉత్సాహం కనబడలా. బట్ ఈ రా కదలిరా సభలకు వస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఉత్సాహం కానీ, ఆ కేరింతలు కానీ, ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ప్రజల్లో కనబడతా ఉంది. ఆ వ్యతిరేకతకి మనందరికీ తెలుసు అనేక కారణాలు. ఈరోజు సభలకు వస్తున్నటువంటి ఈ జనం, ఇటీవల జనగలం ఈ యువగలం పేరిట వచ్చినటువంటి ఆ ముగింపు సభ కానివ్వండి, మన ఉత్తరాంధ్రలో నిన్న జరిగినటువంటి తుని కానీ బొబ్బిలి కానివ్వండి, ఆ సభల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగానికి వచ్చినటువంటి ఆ ఆదరణ కానివ్వండి, ఇవన్నీ కూడా తాడేపల్లి పాలసీ కూడా పెద్ద చర్చ అయింది. అక్కడ కూడా వణుకు పుట్టే పరిస్థితి. ఈరోజు అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రజల వ్యతిరేకతని ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకి వ్యతిరేకత ఉందంటూ ఈరోజు వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రజల వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంటే 2019లో ఆడిముచ్చాలంట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పి ఎమ్మెల్యేలపైన ఎంపీలపైన ఈరోజు వారు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి అసంతృప్తి ఎక్కువ ఉందని చెప్పి వారిని వేరే చోటకు మార్చడం లేకపోతే పూర్తిగా తీయటం. అసలు జగన్ గారినే జనం నమ్మే పరిస్థితిలో లేరు. అనేక హామీలు గుప్పించారు. ఆ హామీల ప్రభావం ఈరోజు అందరూ, అన్ని వ్యవస్థలు, అన్ని రంగాల వారు ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చారు.
వచ్చిన తర్వాత ఆయన స్పీచే సుమారు 1:05 నిమిషాలు. 1:05 నిమిషాలు కూడా ఎవడు ఒక్కడ కూడా పిన్ డ్రాప్ సైలెంట్, మాట్లాడితే గట్టిగా కేకలు, ఇవన్నీ కూడా చూసి నిజంగా మేము అనుకున్నాం అప్పుడు. అంటే జనంకి ఇప్పుడు మార్పు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. కాబట్టి మేము ట్రావెల్ చేసినప్పుడు కూడా ఆటోలో 20 మంది 30 మంది ఒక ఆటోలో, మన వైజాగ్ 4 ఎకరం. ఇక్కడ సిటీ వాతావరణాన్ని బట్టి చెప్తున్నాను నేను. అంటే ఎక్కడంటే ఇష్టం లేక కాదు, ఇక్కడ అంతా కొంచెం ఫ్రీడమ్. కానీ అక్కడ అలా కాదు, ఎంతమంది ఎక్కితే అంత మంచిదని ఒక ఆటో మీద 20 మంది వచ్చి ఆ సమావేశానికి అటెండ్ అయ్యారంటే నిజంగా మేము ఆశ్చర్యపోయాం. కరెక్ట్గా 2:05కి మీటింగ్ క్లోజ్ చేశారు. ఒక్కడు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ కదలలేదు మీటింగ్లో. అందువల్ల మాకు అర్థమైంది, మీకు కూడా అర్థమై ఉంటుంది, ప్రజలకు అర్థమైంది. డెఫినెట్గా రేపు ప్రజలు ఏదైతే ఈ నరరూప రాక్షసుని పరిపాలించిన పరిపాలన ఉందో దాన్ని అంతమొందించడానికి డెఫినెట్గా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇంకా మేము పార్టీ పరంగా మా నాయకులందరూ కూడా ఇంకా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా చైతన్యం తేవాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తున్నాం. మా నాయకులు మేము కూడా ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు అని చెప్పాడు, నవమోసాలు చేశాడు. విశాఖ ఉత్తర నియోజకవర్గం గుడ్ మార్నింగ్ నార్త్ కార్యక్రమంలో భాగంగా 45వ వార్డు నరసింహానగర్, పోర్ట్ క్వార్టర్స్, లక్ష్మీనారాయణపురం, వాసుదేవ్ నగర్ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోక్తో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికంగా ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అనంతరం 45వ వార్డుకు సంబంధించిన నూతన పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పైడి రమణ, యాతా కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అందరూ మళ్ళీ మనం గెలిపించుకోవాలని జగన్ గారు మన అందరూ కలిసి. రోడ్లు ఎలా ఉన్నాయి? విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం జీవీఎంసీ హై స్కూల్లో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. సుమారు 5,000 మందికి పైగా మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న విజేతలకు ఆడారి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు, గుణిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే వేలాది మంది ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు సుమారుగా 1,500 మంది పైనే ముగ్గుల్లో పాల్గొన్నందుకు వచ్చారు ఇక్కడికి. ఒక పండగ వాతావరణంలో ఈ సంక్రాంతి చేయాలి నియోజకవర్గంలో నిర్ణయించుకొని మేమందరూ కూడా లీడర్స్ అందరూ కూడా ఈ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. దీని ద్వారా మహిళలందరూ కూడా యాక్టివేట్ చేసి మహిళలందరూ కూడా ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొంటారని, అలాగే పాల్గొన్నారు. సుమారుగా 5 రోజుల నుంచి కూడా ప్రతి వార్డులోని ఒక పండగ వాతావరణంలో ఒక ఉత్సవాల్లాగా ఈరోజు వార్డులో జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టడం జరుగుతుంది. దీనికి మన వైఎస్ సుబ్బారెడ్డి గారు వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. త్వరలో ఒక అరగంటలో ఆయన కూడా చేరుకుంటున్నారు. మహిళలందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పారిశుద్ధ్య కార్మికులకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించడం ఎంతో దుర్మార్గమని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నేతలు కందుల నాగరాజు డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు అల్లిపుర నేరెళ్ల కోనేరు వద్ద గల పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. పండుగ సమయంలో రోడ్ల చెత్త మయమవ్వడానికి వైసీపీ ప్రభుత్వం కారణమని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులకు తన మద్దతు తెలియజేస్తూ ఈ ఏడాది సంక్రాంతి పండుగను చేసుకోవడం లేదన్నారు.
స్ట్రైక్ చేస్తుంటే కనీసం పట్టించుకునే నాదుడు లేని పరిస్థితిలో ఉంటే దాన్ని నేను మేయర్ గారిని క్వశ్చన్ చేస్తే ఆమె చెప్పిన మాట ఏంటంటే ముందు బడ్జెట్ ఆమోదించండి, తర్వాత దాని గురించి మాట్లాడదాం. అది కాదు, ఇది బర్నింగ్ ఇష్యూ. వాళ్ళకి మనం కనీసం మద్దతు తెలియజేయాలా. జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం, వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పడం జరిగింది. అలాగనే మరొక విషయం ఏంటంటే నేను వెంటనే అక్కడే నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ సంవత్సరం నేను సంక్రాంతి పండగ నేను నా కుటుంబం జరుపుకోవట్లేదు. అలాగనే మరి ఇవాళ వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం కరోనా టైంలో నిజానికి వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగించి మన కోసం మన ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని ఊర్ల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అందరూ ఇళ్లలో తలుపులు వేసుకొని బిడాయించి కూర్చుంటే వీళ్ళు మాత్రమే పాపం బయటకు రోడ్ల మీదకి వచ్చి కష్టపడి వాళ్ళు ఏంటంటే ఈ చెత్తారాన్ని తీసేసి మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలా. మరి చాలామంది ఏంటంటే ఆ టైంలో వాళ్ళు కూర్చోబెట్టి కింద కూర్చొని వాళ్ళకి ఏంటంటే పాద పూజ చేసి కాలు కడిగి పువ్వులు జల్లి దండం పెట్టారు. దానివల్ల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం నాకేం తెలియదు, కానీ వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఎప్పుడు కూడా మీ పారిశుద్ధ కార్మికులకు ఎప్పుడు మా తాలూకా పూర్తి ఎల్లవేళ కూడా మా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది. మీ న్యాయమైన కోరికల్ని తీర్చే వరకు మేము పోరాడతాం. అలాగనే మరి ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మాకు, వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పండి అని చెప్పడం జరిగింది. దాని మీద నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది ఈ విషయాలు. దీని మీద మేము ఏంటంటే పూర్తిగా కూడా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే రేపు రానున్న రోజుల్లో మనకి జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోకి అధికారం వస్తుంది. మన దశ దిశ రెండూ మారుతాయి, మన భవిష్యత్తులు బాగుంటాయి. గాజువాక ప్రజలకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని హౌస్ కమిటీలో ఉన్న లబ్ధిదారులకు ఈ నెల 12న పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. స్థానిక బీసీ రోడ్లోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న గాజువాక హౌస్ కమిటీ సమస్యలను పరిష్కరించామని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశామన్నారు. బీసీ రోడ్డు గిరిజన కాలనీ వద్ద గల శివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సుమారు 7,000కు పైగా ఉన్న లబ్ధిదారులకు వీటిని అందజేస్తున్నామని వివరించారు. సమావేశంలో కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, నాయకులు పరదేశీ, చిరుతల్లి తదితరులు పాల్గొన్నారు. మరి ఓవరాల్ హెడ్ జిల్లా కలెక్టర్ కనుక జాయింట్ కలెక్టర్ కనుక వాళ్ళు ఎలాగా వస్తున్నారు కనుక ఈ కార్యక్రమం అనేది మరి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లబ్ధిదారులకి అందరికీ కూడా మరి తెలియపరిచి వాళ్ళు హాజరుపరిచే బాధ్యత కూడా ఇవాళ మరి పెదగంటాడండి గాజువాక మండల తహసీల్దార్కి వాళ్ళ సిబ్బందికి, అలాగే జ్వాల కమిషనర్ గారి ద్వారా మరి సచివాలయ హెడ్స్కి, సచివాలయ స్టాఫ్కి, అలాగే వాలంటీర్లకి వాళ్ళందరికీ కూడా మరి చెప్పడం జరిగింది. అలాగనే మరి గాజువాక నియోజకవర్గంలో 3 వార్డులు ఫుల్గా ఈ హౌస్ కమిటీలో ఉన్నాయి. 66, 67, 70 వార్డులు పూర్తిగా ఉంటే మిగతా పార్టీగా ఉన్నాయి 65, 74, 73, 72 ఉన్నాయి. టోటల్గా వీళ్ళందరికీ కూడా మరి సుబ్బారెడ్డి గారి సమక్షంలో అక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళు రావడం లేట్ అవుతుంది, మరి మనకి మెసేజ్ వెళ్ళాలా, రేపు పేపర్ కవర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది పేపర్లో మరి విలేకరులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులు చెప్పేది ఏంటంటే ఈ విషయంలో ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం పురస్కరించుకుని చివరి వారం కావడంతో 35వ వార్డు పరిధిలోని ప్రసాదాల పంపిణీ చేపట్టారు. ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ అండ్ ఫ్లైవుడ్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు చేతుల మీదుగా ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి విచ్చేస్తున్న భక్తులకు గత 4 వారాలుగా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 35వ వార్డు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ముగించుకొని ఈరోజు 5వ శ్రావణ గురువారం సందర్భంగా
గత 4 వారాలు కూడా భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా అంటే అమ్మవారి భక్తుని దర్శనార్థం విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసుకునే భాగ్యం కల్పించి ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ ప్లైవుడ్ వారి తాలూకా యాజమాన్యానికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ వారి తాలూకా సౌజన్యంతో ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం అంటే అమ్మవారి భక్తులకు దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సేవ చేసుకోవాలన్న గొప్ప ఆలోచనతో వారి అందరికీ కూడా నిత్యం ఇక్కడ ఈ విధంగా ఉచిత ప్రసాద తీర్థాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య సకల సుఖ సంతోష భోగ భాగ్యాలను ప్రసాదించాలని అలాగే అమ్మవారి చల్లని చూపు విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే శక్తి సామర్థ్యాలు ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ ప్లైవుడ్ యాజమాన్యం వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పథకాలను అమలు చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ నోడల్ అధికారి బి తారక ప్రసాద్ అన్నారు. గాజువాక 66వ వార్డులో నియోజకవర్గ భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు అధ్యక్షతన వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తారక ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా అమలు కాని పథకాలను భారత్లో మోదీ ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్, విశ్వకర్మ యోజన పథకాలు ఇటీవల ప్రజలకు మరింత చేరువయ్యాయని తెలిపారు. రైల్వే, విమాన శాఖలతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి, పాడి పరిశ్రమాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం మోదీ పథకాలను తెలియజేసేలా కరణం రెడ్డి నరసింగరావు ముద్రించిన వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత డిజిటల్ స్క్రీన్ పై మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమంలో మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ టి హెన్రీ రాజ్, మీడియా విభాగ ప్రతినిధులు దల్వర్ సింగ్, రషీష్ సోది, కో కన్వీనర్ సోంబాబు, వైద్యాధికారిని పైడి హేమలత, జోనల్ యూస్డీ విభాగం సిఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెల్లార్లో ఈ యొక్క దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. దీనికి ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు ముఖ్య అతిథులుగా. అదేవిధంగా మరి జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లను చాలా చక్కగా చేశారు. ఏవైతే కేంద్ర సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి లబ్ధిదారులకి అందే విధంగా చూడాలనేదే ముఖ్య ఉద్దేశం. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ప్రపంచంలోనే ఆర్థికంగా 10వ స్థానంలో ఉండేది గతంలో, ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి, అదేవిధంగా 2047 కల్లా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లే విధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మా పరిపాలన సుపరిపాలన అందిస్తున్నారు. ఇవన్నీ కూడా ముద్రా లోన్స్ కానివ్వండి, పిఎం విశ్వకర్మ లోన్ కానివ్వండి, ఏవైతే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తూ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కూడా అందరికీ పంపిణీ చేయడం జరిగింది. అందరికీ ఈ శ్రమ్ కార్డ్స్ కోసం, సుకన్య సమృద్ధి యోజన పథకం కోసం కేంద్రం నుంచి నేరుగా వచ్చే ఎన్నో పథకాలు ఉన్నాయి. ప్రజలకు చాలా మందికి తెలియక వాళ్ళు తీసుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి బృందం మన పంజాబ్ రాష్ట్రం నుంచి గత 2 రోజుల నుంచి ఇక్కడ పర్యటిస్తుంది. ముందుగా విజయనగరం, విశాఖపట్నం, తర్వాత అల్లూరు సీతారామరాజు, అలాగే మన్యం డిస్ట్రిక్ట్ సందర్శించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి ఆ బృందం మన ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎలా అమలు జరుగుతున్నాయి, సేవలు ఎలా అందజేస్తున్నారు మన రాష్ట్రంలో అనేది చూసి ఈ కార్యక్రమాల గురించి వారి రాష్ట్రంలో వారి మీడియా ద్వారా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కేంద్రం మన విశాఖపట్నంలో తలపెట్టిన రైల్వే ప్రాజెక్టులు అయితేనేమి, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి అయితేనేమి, తర్వాత మన షిప్పింగ్ హార్బర్కి సంబంధించి అయితేనేమి, తర్వాత మన పోర్టు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు రా కదిలిరా విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారంటూ ఆనందం వ్యక్తం చేసిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. ఈ నెల 12న హౌస్ కమిటీ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ.
గాజువాక ప్రజలకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటూ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వెల్లడి. పారిశుద్ధ్య కార్మికులకు అండగా జనసేన. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు వితరణ చేసిన జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజ్. వైసీపీ ఉత్తర నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ నార్త్ కార్యక్రమం. 45వ వార్డులో క్షేత్రస్థాయి పర్యటన చేసిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.